ఇప్పుడు మనం చదివిన 3 భాగాల్లో ఒక కామన్గా ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 45:22లోను, ఎబ్రీ 12:1-2లోను, అదేవిధంగా 1 యోహాను 3:2లో కూడా మూడింటిలో కూడా కామన్ వర్డ్ ఉంది. ఏంటి అన్నమాట? మూడింటిలో కూడా చూడటం అనే మాట ఉంది. మూడింటిలో కూడా 45:22లో చూడమనే మాట చూస్తున్నాం. అదే ఎబ్రీ 12:1-2లో ఆయన వైపు చూస్తూ ఉంది. అదేవిధంగా 1 యోహాను 3:2లో కూడా ఆయన చూస్తూ ఉంది. కాబట్టి మన రక్షణకు ప్రారంభం చూడటమే, మన రక్షణ కొనసాగింపు కూడా చూడటమే, మన రక్షణ ముగింపు కూడా చూడటమే. కాబట్టి యెషయా గ్రంథం 45:22 గతాన్ని గురించి మాట్లాడుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు వర్తమానం గురించి మాట్లాడుతున్నాయి. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనంలో మరి అది మన భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. కాబట్టి యెషయా గ్రంథం 45:22 చెప్తుంది, భూదిగంతంలోని వాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును. రక్షణ అనేది దేవుడి నుంచే వస్తుంది. ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ గాడ్. కాబట్టి ఈ దేవుడు, ఆయన తప్ప మనం ఇంకెక్కడ కూడా రక్షణ పొందలేము. మన యొక్క పుట్టుక క్రైస్తవుల వల్ల రక్షణ పొందలేము, మన యొక్క ఆచారం వల్ల మనం రక్షణ పొందలేము కదా. ఏ విధమైన మరి మంచి క్రియల వల్ల రక్షణ పొందలేము. మనం క్రైస్తవ కుటుంబంలో జన్మించాం కాబట్టి నేను రక్షింపబడ్డానంటే కాదు. రక్షణ ఎలా కలిగిందంటే దేవుడి ద్వారా కలిగింది. ఆయన తప్ప మరి ఎవ్వరు కూడా మళ్ళీ రక్షించలేరు. మన నీతి క్రియలన్నీ కేవలం మురికి గుడ్డలో వంటివి. కాబట్టి మానవుని యొక్క మోరల్ వాల్యూస్. కాబట్టి ఈ లోకంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. అందరూ చెడ్డవాళ్ళు అంటే అందరూ చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. రక్షణ లేని వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ మంచితనము దేవుని స్థాయికి, దేవుని స్టాండర్డ్కు చేర్చుకోలేదు. పరలోకం వాళ్ళు చేర్చబడడానికి వారి మంచి క్రియలు, వారి మోరల్ వాల్యూస్ సరిపోదు. కాబట్టి రక్షణ దేవుడు ఇస్తే తప్ప మనం పొందుకోలేము. కాబట్టి రక్షణ యెహోవాది అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కనుక దేవుడు తప్ప, బైబిల్లో ఉంది, నేనే మార్గమును సత్యమును జీవునైనాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేదు. కాబట్టి మనం పరలోకం వెళ్ళాలంటే, తండ్రి యొద్దకు రావాలంటే మన దేవుడు తప్ప, యేసుక్రీస్తు వారి తప్ప మరి ఏ మార్గం లేదు. ఆకాశం కింద ఏమన్నా ఈ నామము తప్ప మరి ఏ నామమును మనం రక్షణ పొందలేము. యేసుక్రీస్తు వారే ఆయన్ని ఉచితంగా రక్షణ ఇచ్చారు. మన క్రియల ద్వారా కాదు. కానీ ఎఫెసీయుల 2:9 ఇది క్రియల ద్వారా కలిగింది కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఇది ఉచితంగా వచ్చింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన కృప వల్ల మనకు రక్షణ కలిగింది. ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ గాడ్. కనుక పూర్వ దినాల్లో వారు మరి రకరకాల వ్యక్తులు ఈ లోకంలో చాలా మంది రక్షణ ఎలా జరుగుతుంది. భారతదేశంలో కూడా విగ్రహారాధన చేస్తున్నారు. ఎన్నో యాగాలు లేదా ఎన్నో పద్ధతులు. వారు ఏదో రకంగా దేవుడు ఎదురుకు చేరాలి, రక్షణ పొందాలని చెప్పి వారు చేస్తున్నారు. కానీ రక్షణ రాదు. చూడండి, అదే 44వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఉన్నట్టు నేను ఎరగను. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ ఉంచువారు. వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. కాబట్టి ఇంకా మాట చూడండి, వారు గ్రహించు వారు కారు, ఎరుగువారు కారు కనుక వారు సిగ్గుపడరు. ఎందుకు పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడేవాడు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం దేని వల్ల కూడా రక్షణ పొందలేము. ఆ రోజుల్లో బబులోను వాళ్ళు విగ్రహాలకు మొక్కేవారు. 45వ అధ్యాయం, అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మరి 17వ వచనం, దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకును, దాని ఎదుట సాగరపడుచు నమస్కారము చేయించు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థించును. చూసారా, వాళ్ళు ప్రార్థిస్తారు, అంగలేని వారు.
మరి బబులోను వారు, రకరకాల ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు వారు బహుభయంకరమైన విగ్రహాలు. కాబట్టి రక్షణ అనేది దేని ద్వారా కలగదు, మన నీతి ద్వారా కలగదు, మన క్రియల ద్వారా కలగదు, అన్ని విగ్రహారాధన ద్వారా కలగదు. కాబట్టి కేవలం దేవుని వద్ద నుంచే వస్తుంది. దేవుడు తప్ప మరి ఎవరు కూడా రక్షణ ఇవ్వలేరు. ఈ సత్యాన్ని గుర్తెరగాలి. అందుకని రక్షణ కొరకు దేవుని యొద్దకు రావాలి. కాబట్టి యెహోవా ఆ యోనా గ్రంథంలో ఆ మాటలు ఉంటుంది. చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం దొరుకుతుందా? యోనా, యేస్కేలు, దానియేలు, హోషేయు, ఆమోసు, యోనా 2వ అధ్యాయం 10వ వచనం కదా. అంతలో యెహోవా 9వ వచనం చివరి భాగంలో ఉంది, యెహోవా యొద్దనే రక్షణ. Salvation belongs to God. కాబట్టి రక్షణ యెహోవా యొక్క దొరుకుతుంది. రక్షణకు ఆధారం యేసు ప్రభువారే, మన దేవుడే. కాబట్టి రక్షణ కొరకు రక్షింపబడాలంటే నువ్వేం చేయాలంటే, ఎన్ని సంవత్సరాలు ఖాళీగా చర్చికి వచ్చి ఖాళీగా చర్చికి వెళ్ళినా రక్షణ రాదు. ఎన్నిసార్లు బైబిల్ చదివినా రక్షణ రాదు. ఎన్నిసార్లు ఆరాధన చేసినా రక్షణ రాదు. రక్షణ రాదు. బాప్టిజం పొందినా రక్షణ రాదు. రక్షణ రావాలంటే నీ పాపాల విషయమై పశ్చాత్తాప హృదయంతో దేవుని ఎదుకు రావాలి. రక్షణ అనేది దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఇక్కడ రాయబడిన మాట 45:22లో ఉంది. చెప్పబడిన మాట ఏమిటంటే, భూదిగంతని వంశలారా నా వైపు చూసి రక్షణ పొందింది. దేవుడు నేనే, మరి ఏ దేవుడు? దేవుడు. కానీ రక్షించేవాడు మన దేవుడు. ఈ సత్యాన్ని గుర్తెరగాలి. ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్ ఇస్ అవర్ గాడ్. రెండవది, ద స్కోప్ ఆఫ్ సాల్వేషన్. ఎవరు రక్షణ పొందుతారు? ఎవరు రక్షణ పొందుతారు? ఒక కులమైనా, ఒక మతమైనా, కేవలం ఇశ్రాయేలు ప్రజలే రక్షణ పొందుతారా? అట్లా బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, భూదిగంత నివాసులారా, సర్వలోకంలో ఉన్న అన్ని దేశాల వారు, వారు అన్యుడైనా, వాడు ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ జాతి వాడైనా, ఇశ్రాయేలుడైనా, అన్యుడైనా సరే ఎవరైనా రక్షణ పొందే అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించినంటే, లోకం అంటే అక్కడ మనుషులు, అంటే మనుషులందరినీ ఆయన ప్రేమించాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలని, పరలోకం వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అందరినీ ప్రేమించాడు. బైబిల్ చెప్తుంది, మరి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, సమస్త జనులకు రక్షణ పొందే అవకాశం ఉంది. ఎవరైనా సరే రక్షణ పొందవచ్చు. రక్షణ పొందకుండా ఎవరు కూడా ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందే అవకాశం ఉంది. కాబట్టి రాయబడిన మాట ఏంటంటే, 45వ అధ్యాయంలో రాయబడిన మాట 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా, సమస్త జనులైనా సరే ఎవరైనా సరే రక్షణ పొందవాలి. కాబట్టి 45వ అధ్యాయం 22వ వచనం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. అదేవిధంగా 3వ మాట, నా వైపు చూసి రక్షణ పొందుడి. కాబట్టి ఎలా రక్షణ వస్తుంది? మనం ద సింప్లిసిటీ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఎలా వస్తుందంటే యేసు ప్రభువు వారిని చూడటం వల్ల. కాబట్టి ఆయన మనం చూడాలి. ఆయన చూసే తప్ప రక్షణ రాదు. కాబట్టి యేసు ప్రభు వారిని మనం చూడాలంట. రక్షణకు మరి యేసుక్రీస్తును మనం చూడటం అంటే అర్థం ఏంటిది? నేను ఎంతో చాలా చెప్పుకున్నాం. చూడటం అంటే ఆయన యందు నమ్మకం ఉంచడం, ఆయన యందు విశ్వాసం ఉంచటం. కాబట్టి రక్షణ రావాలంటే ఆయన చూడాలి, అంటే ఆయన మనం విశ్వాసం ఉంచాలి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. రక్షణ రావాలంటే ఏం చేయాలి? సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మాటలున్నాయి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. వారు చూశారట. 8:21 మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కలవైన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకులని మోషేకు సెలవిచ్చింది. కాబట్టి ఎంతమంది అయితే సర్పం కాడు తిన్నారో, ఆ ఇతడి సర్పం స్తంభాన్ని, అరణ్యంలో ఎత్తబడిన మోషే ద్వారా చేయించబడిన ఆ సర్పం స్తంభాన్ని, ఆ ఇతడి స్తంభాన్ని మీద ఉన్న ఆ సర్పాన్ని చూడాలి. అప్పుడు చూస్తే వాడు బ్రతుకుతాడు. ఒకవేళ అవిశ్వాసంతో ఎవరైనా సరే
ఇదేమిటి మోషే పిచ్చి పనులు చేస్తున్నాడు, ఆ సర్పాన్ని చూస్తే ఎలా మనం బ్రతుకుతామని చెప్పి ఎవడైనా అవిశ్వాసం నుంచి వాడు చనిపోతాడు. కాబట్టి రక్షణ పొందాలంటే నమ్మకంతో విశ్వాసంతో ఆయన వైపు చూడాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని దేవుడు వాక్యం చెప్తుంది. చూడండి అదే మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 13వ వచనం. యోహాను 3:13 మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకం నుండి వచ్చి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకి పోయిన వాడు ఎవడనూ లేడు. అరణ్యంలో మోషే సర్పము ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మోషే కుమారుడు ఎత్తబడవలను. ఆనాడు మోషే కాలంలో ఇతర సర్పాన్ని చూసి వారు బ్రతికారు. చనిపోవలసిన వాళ్ళు ఇంకొద్దిసేపట్లో వాళ్ళు చనిపోతారు. అలాంటి వాళ్ళు ఆ ఎత్తబడిన ఆ స్తంభాన్ని, ఇతడి స్తంభాన్ని, ఆ సర్పాన్ని చూసి బ్రతికారు. అదేవిధంగా అది భౌతికమైన బ్రతుకు. మనం ఆత్మీయంగా మనం బ్రతకాలంటే అదేమో జీవం, ఇదేమో నిత్య జీవం. నిత్య జీవం నీవు పొందాలంటే శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. ఆయన నీ కొరకై ఎంత వేదన పడ్డాడు, ఆయన రక్తమంతా కార్చాడు, భారభరితమైన శిలువను మోసాడు, పంచగాయం పొందాడు. కాబట్టి ఎత్తబడిన యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. కాబట్టి పాపం అనేది చూపు ద్వారా వచ్చింది. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఆరంభంలో ఏదైనా తోటలో ఆదాము హవ్వ ఆ కొండను చూసింది, పాపంలోకి శోధించబడింది, ఆజ్ఞ మీరింది. అదేవిధంగా పాపం పోవాలంటే మళ్ళీ ఆయన చూడాలి. కాబట్టి పాపం రావడం అనేది మరి చూడటం వల్ల పాపం వచ్చింది. ఇప్పుడు పాపం పోవాలంటే కూడా ఈ యేసుక్రీస్తు వారిని చూడాలి. అందుకే చెప్తుంది, భూతికంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి. అది మొట్టమొదటి. మూడవది ఏంటంటే ద సింప్లిసిటీ, సామాన్యమైన విశ్వాసం. యేసుక్రీస్తు సామాన్యమైన విశ్వాసం ఉంచాలి. నా ప్రభు నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకై గాయపరచబడ్డాడు, పాపం చేసింది నేను, నాకు బదులుగా నా ప్రభు శిక్ష పొందాడని చెప్పి ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో వారు రక్షింపబడతారు. రక్షణకు ఆధారం విశ్వాసమే, ఆయన వైపు చూడడమే. బైబిల్లో ఉంది, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయాలంటే ప్రభు చేసినందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందు. రక్షణ పొందాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మనం చదవబడిన వాక్య భాగంలో 4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా రక్షణ ఎవరి ద్వారా వస్తుంది? రక్షణ ఎవరి ద్వారా? నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎవరు రక్షింపబడవచ్చు? ఎవరైనా రక్షింపబడవచ్చు. భూదిగంత నివాసులారా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త దేవులారా నా ఇంటికి వచ్చి రక్షణ పొందండి. మూడవది, మరి రక్షణ ఎలా కలుగుతుందంటే ఆయన వైపు చూడాలి. యెషయా గ్రంథం 45:22 చూసాం మనం. యెషయా గ్రంథం 45:22 భూదిగంత నివాసులారా నా వైపు చూసి, ఆయన వైపు చూడాలి. ఇంకెక్కడ చూడకూడదు. ఎక్కడ చూసినా కానీ రాదు, ఏమి చూసినా రాదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఆయన ఎందుకు రావాలి, ఆయన దగ్గర పశ్చాత్తాపడాలి. ఓ ప్రభువా, నీవు తప్ప మరి నన్ను రక్షించేవాళ్ళు లేడు కనుక నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. నా మనోనేత్రాలతో, నా విశ్వాసముల నేత్రాలతో నేను చూస్తున్నాను. ప్రభువా, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను రక్షించు ప్రభువా అంటే రక్షణ పొందుతాం. అది మూడవది. నాలుగవది 45:22 నా వైపు చూసి రక్షణ పొందుడి. ద సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొందడం అంటే భద్రత ఉంది, నరకం నుంచి రక్షణ, విడుదల. రక్షణ అంటే మీకు తెలుసా? రక్షణ అంటే నరకం నుంచి తప్పించబడతాం, పాపం నుంచి తప్పించబడతాం, మరణం నుంచి తప్పించబడతాం, సమాధి నుంచి తప్పించబడతాం. సమాధిలో రోజున తిరిగి మనం లేస్తాం. యేసు ప్రభువారు సమాధిని జయించాడు. ఆయన మీద విశ్వాసం ఉంచిన వాడు కూడా నేను మధ్యాకాశంలో యేసు ప్రభువారు శబ్దం చేసినప్పుడు సమాధులు తెరవబడతాయి. సమాధి యేసు ప్రభువారిని బంధించలేదు, మనల్ని కూడా బంధించలేదు. కాబట్టి యేసు ప్రభువారు నీకు ఇచ్చే, నాకు ఇచ్చే రక్షణ అది ఎలాంటిదంటే గొప్ప రక్షణ. ఏ రక్షణ? ఇది హెబ్రీ 3:2. ఏ రక్షణ? 2:3 గొప్ప రక్షణ. రెండవది హెబ్రీ 5:10. ఏ రక్షణ? ఇది నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. ఏదో కొన్ని రోజుల కొరకే యేసు ప్రభువారు వల్ల రక్షించుకోలేదు. నిత్యత్వం, శాశ్వతకాలం, సదాకాలం ప్రభుత్వం మనం ఉండాలని చెప్పి, యుగ యుగాలు నిత్య మహిమలో ఆయనతో ఉండాలని చెప్పి ఆయన రక్షించుకున్నాడు, గొప్ప వెల చెల్లించాడు. మూడవది, ఈ రక్షణ ఎలాంటిదంటే సంపూర్ణమైన రక్షణ.
హెబ్రీ 7:25 ఉంది. మరి పూర్ణ రక్షణ, సంపూర్ణమైన రక్షణ మనకి ఇచ్చాడు. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ యేసుప్రభువు వారు మనకి ఇచ్చాడు. మనకు భద్రత ఉంది. ఒకసారి కనుక ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడితే అతను నీతిమంతుడిగా తీర్చబడిన వాడే. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, ఆ రక్షణ ఎలాంటిది. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి. చూసారా, నీ రక్షణలో నా రక్షణలో భద్రత ఉంది. కాబట్టి రక్షింపబడిన వ్యక్తి, మరి యేసు ప్రభువు ఒకసారి కనుక ఒక వ్యక్తి రక్షింపబడితే అతను ఎటువంటి పరిస్థితి, నా చేతిలో నుంచి ఎవడు వారిని విడిపించగలడు. ఎవడు కూడా, ఏ శక్తి కూడా, ఏ అమ్మవారు కూడా, ఏ లోకం కూడా, ఏ శరీరం కూడా, ఏ పాపం, ఏ సమాధి, ఏది కూడా, ఏ శక్తి కూడా దేవుడి నుంచి మన నుంచి దూరపరచలేదు. అందుకే రోమా 8వ అధ్యాయం ఉంది, క్రీస్తు ప్రేమను నన్ను ఎడబాపు వాడు ఎవడు. కాబట్టి ఇది రక్షణ, నిత్య రక్షణ. దాంట్లోనే ఆ రక్షింపబడమే నిత్య రక్షణ. అర్థమైందండి. కాబట్టి నిత్య రక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు, పూర్ణ రక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 4 విషయాలు చూసాం. రక్షణకు ఆధారం దేవుడే, అది మొదటి విషయం. ఎవరు రక్షింపబడతారు? ఎవరైనా రక్షింపబడతారు. మూడవది, ఎలా రక్షింపబడతారు? ఆయన వైపు చూడటం వల్ల, ఆయన మీద విశ్వాసం ఉంచడం వల్ల నీకు ఎటువంటి రక్షణ కలుగుతుంది? నిత్యమైన రక్షణ కలుగుతుంది, గొప్ప రక్షణ కలుగుతుంది. కాబట్టి ఎన్నో రక్షించాం. నిత్య నరకానికి వెళ్ళడు రక్షింపబడిన వ్యక్తి. అర్థమైందండి. నువ్వు రక్షింపబడాలంటే మరి రక్షణకు ఆధారం ఆయనను చూడాలి. ఇది సంగతి. కాబట్టి ఎప్పుడు జరిగింది? నేను వాక్యం చెప్తున్నాను. మీరు చాలా మంది ఇప్పుడు రక్షింపబడలేదు. ఎప్పుడు రక్షింపబడ్డారు? కొంతమంది 5 ఏళ్ల క్రితం, కొంతమంది 10 ఏళ్ల క్రితం, కొంతమంది 20 ఏళ్ల క్రితం రక్షింపబడ్డారు. అవునా? అంటే ఇది గతంలో నీకు నాకు జరిగింది. కాబట్టి భూదంతని వాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి. ఇది విశ్వాసులకు గతానికి చెందింది, అవిశ్వాసులకు వర్తమానానికి చెందింది. కాబట్టి మీరు గతంలో ఎప్పుడో రక్షణ పొందాం. అయితే మనం విశ్వాసం నుంచి రక్షణ పొందాం. ఇక రెండవది ఏం చూడండి, ఆ మాటలు రెండవ విషయం చూద్దాం. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములు మనలో ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించవలను అయిన యేసు వైపు చూచుచున్నాం. రక్షణకు ప్రారంభం విశ్వాసమే, రక్షణలో కొనసాగింపు కూడా విశ్వాసం. విశ్వాసంతో ఆయన వైపు చూడడం అంటే ఆయన విశ్వాసం నుంచి మనం కొనసాగటం. రక్షణలో కొనసాగాలంటే కూడా నువ్వు ఆయన వైపు చూడాలి. రక్షణ పొందాలంటే గతంలో అది ఆయనకు చూడాలి. రక్షణలో కొనసాగాలంటే ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడాలంటే ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. ఒకటేంటంటే మనం ముగ్గురిని చూడాలి కదా. లుక్ అరౌండ్ విట్నెసెస్, మన ముందున్న సాక్షులను చూడాలి. మనకంటే ముందుగా ఈ రక్షణలో నువ్వు కొనసాగాలంటే ఏం చేయాలి? మీరు అడగచ్చు కదా, నేను రక్షింపబడ్డాను, రక్షణలో కొనసాగటం నా వల్ల అవ్వట్లేదు అని మీకు అనుమానం రావచ్చు. అనేక సార్లు శోధనలో పడిపోతున్నాను, రక్షణలో కొనసాగలేకపోతున్నాను, నేనేం చేయాలి అంటే అది నువ్వు 3 చేయాలి. 3 పనులు. మొదటిగా నీ చుట్టూ ఉన్న వారిని చూడాలి. నీకంటే ముందుగా ఉన్న చూడండి ఆ మాటలు, ఇంత గొప్ప సాక్ష్యము మేఘములు మనలు. ఇంతమంది సాక్షులు ఉన్నారు. ఎంతమంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వీరందరూ మనకంటే ముందుగా ఉన్నారు కదా. ఎవరిని మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా హానోకు మొదలుకొని, మరి హేబేలు మొదలుకొని, హేబేలు, హానోకు, నోవహు, తర్వాత మోషే, దావీదు, ఇంకా చెప్పుకునే అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, ఎంతో మంది, దావీదు, యెఫ్తా, వీళ్ళందరూ ఉన్నారు. ఆ పౌలు మనకంటే ముందుగా రక్షణ పొందిన వారు, మనకంటే ముందుగా విశ్వాస వీరులు ఉన్నారు. వారు ఎలా శోధనలు వచ్చినప్పుడు తట్టుకున్నారు, వారు పడిపోకుండా ఏం చేశారు, వాళ్ళు ఎలా జీవించారు, వారు ఎలా ప్రార్థించారు, ఇది మనం చూడాలి. భక్తుల జీవితాన్ని, పరిశుద్ధుల, ప్రవక్తల, అపోస్తుల జీవితాన్ని మనం పరిశీలన చేస్తే
అతను జయించాడు కాబట్టి నేను కూడా జయించాను. అతను ఏ విధంగా అనుసరించాడో, అతను ఏ పద్ధతులు అవలంబించాడో. కాబట్టి మనం ముందుగా చూడాల్సింది ఏంటంటే, ఈ రక్షణలో కొనసాగాలంటే నీకంటే నాకంటే ముందుగా భక్తులు వారి విషయం వాళ్ళ జీవితాలు మనం చూడాలి, వాళ్ళని పరిశీలించాలి. ఇలా శోధన వచ్చింది, వీరు ఏం చేశారంటే ఇలా శోధన నుంచి తప్పించబడ్డారు. కొంతమంది శోధనలో పడిపోయారు, కొంతమంది శోధన నుంచి తప్పించుకున్నారు. ఎవరైనా యోసేపు శోధన నుంచి తప్పించుకున్నాడు, దావీదు శోధనలో పడిపోయాడు. కాబట్టి జీవితాల పరిశీలన చేస్తే ఎలా శోధన తప్పించుకోవచ్చు, ఎవరెవరు ఎలా జయించారు. మనకంటే ముందు ఉన్న విశ్వాస వీరులు, పాత నిబంధన విశ్వాసులే కానీ కొత్త నిబంధన అపోస్తలులే కానీ వారు ఎవరైనా సరే వారిని మనం చూస్తే మనం కూడా విశ్వాసంలో కొనసాగుతాం. అది మొదటి విషయం. రెండవది, మనం విశ్వాసంలో కొనసాగాలంటే మనల్ని మనం చూసుకోవాలి కదా. లుకింగ్ అట్ అవర్ సెల్ఫ్. చూడండి ఆ మాటలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్ష్యము మేఘములే, అది అయిపోయింది. రెండవది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చెట్లు పెట్టు పాపమును విడిచిపెట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. విశ్వాసంలో కొనసాగాలంటే ఏ భారాలు మనల్ని ప్రభు నుంచి దూరం చేస్తున్నాయి. కాబట్టి ఏమిటి మనకున్న భారాలు? జీవితం అనేది పరుగు పందెం. పూర్వ రోజుల్లో గ్రీకులు, రోమన్లు ఎక్కువగా ఆటలు ఆడేవారు. ఈ ఒలింపిక్స్ లాంటి ఆటలు గ్రీకుల నుంచి వచ్చాయి. వారికి ఎక్కువగా ఆటలు ఇష్టపడేవారు. ఎవరు పరిగెత్తాలంటే గ్రీకు సిటిజన్సే పరిగెత్తాలి, ఎవరు పడితే వాళ్ళు పరిగెత్తడానికి లేదు. ఒలింపిక్లో పరిగెత్తే వాళ్ళంతా కూడా ఆ ప్రిలిమినరీ స్టేజ్ అవన్నీ దాటుకుంటూ రావాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఒలింపిక్లో నేను పాల్గొంటే నన్ను వాళ్ళు రానివారు. పరిగెత్తే వాళ్ళు ఎవరంటే వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ అయి ఉండాలి. కాబట్టి రక్షణ పొందిన వాడే విశ్వాసంలో పరిగెత్తాడు. రక్షణ లేని వాడికి విశ్వాసంలో పరిగెత్తడానికి లేదు. నువ్వు విశ్వాసంలో కొనసాగాలంటే ముందు నువ్వు రక్షించబడాలి. అయితే రక్షించబడిన తర్వాత కూడా మనల్ని మనం చూసుకోవాలి. చూడండి, ఒక 100 మీటర్లు పరిగెత్తేవాడు, ఒక వ్యక్తి ఏమో ఏదైనా బరువు పోసుకొని పరిగెడుతున్నాడు, ఒక వ్యక్తి తేలిగ్గా ఉండి పరిగెడుతున్నాడు. ఎవరు పరిగెడతారు త్వరగా? తేలిగ్గా ఉన్నవాడు పరిగెడతాడు. భారం పోసుకునేవాడు, 50 కిలోల బరువు ఉన్నవాడు అంత వేగంగా వెళ్ళలేడు. అన్ని అంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. దేవునికి మనకు దూరం చేసేది ఏదైతే ఉందో దాన్ని మనం విడిచిపెట్టాలి. అదొక భారం. యేసు ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఏ భారంతో మనం బాధపడుతున్నాం ఆ భారాలు విడిచిపెట్టాలి. ఏది నిన్ను దూరం చేస్తుంది ప్రభుకి, నీకు విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఏది చేస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. మనం ఇంకా చాలా మంది లేనిపోయే భారాలు. మనం యేసుప్రభు అంటాడు, నా కాడి యేసుప్రభు వారి కాడి చాలా సులువుగా ఉంటుంది. పాపం అనేది ఎలా ఉంటుంది? భారంగా ఉంటుంది. ఆ యొక్క సొదొమ గొమొర్రా వారి పాపము అక్కడ రాయబడినమాట. సొదొమ గొమొర్రా వారి పాపము బహు భారమైనది కనుక మాట ఉంది. ఏది అపోస్తలుగా 10:18 వచ్చాయి. పాపానికి భారం ఎక్కువ, వెయిటేజ్ ఎక్కువ. అదే యేసుప్రభు వారి కాడి ఎలా ఉంటుంది? చాలా సులువుగా, తేలిగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే మనకు యేసుప్రభు వారి కాళ్ళు చాలా భారంగా అనిపిస్తాయి, పాపమేమో చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి దేవుడికి మనకు అడ్డు వచ్చే ఏదైనా సరే ఈ భారాన్ని మనం తొలగించుకోవాలి. చాలా భారాలు, వెళ్ళిపోని భారాలు, అగ్రగ్రహాలను పెట్టుకుంటాం మన మనసులో. విగ్రహాలు, భారాలు విడిచిపెట్టాం. రెండవది ఆయన అంటాడు, సులువుగా చిక్కులో పెట్టు, మనము కూడా ప్రతి భారము విడిచిపెట్టాలి. రెండవది సులువుగా చిక్కులో పెట్టు పాపం. సులువుగా చిక్కులో పెట్టు పాపాలు ఏమిటంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అవిశ్వాసం, అన్బిలీఫ్. కొన్నిసార్లు ఈ అవిశ్వాసం అన్న మనం ఉదాహరణకి యేసు ప్రభువారు దూరంగా ఉన్నాడు, ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు దూరంలో ఉన్నాడు. యేసు ప్రభువారిని అడిగాడు, ప్రభువా నీవే అయితే నీ ఎదుకు రావడానికి నాకు సెలవు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సరే నువ్వు రా వచ్చే అన్నాడు. పేతురు యేసు ప్రభువారు దూరంగా ఉన్నారు. పేతురు నడుచుకుంటూ యేసు ప్రభువారిని చూస్తున్నంతసేపు పేతురు సాఫీగా నీళ్ళ మీద నడిచాడు. ఒక్కసారి ఎప్పుడైతే ఆయన భయపడ్డాడో అవిశ్వాసం ఆయన వచ్చిందో ఆయన మునిగిపోవడం మొదలుపెట్టాడు. గొప్ప విశ్వాసంతో ప్రారంభించిన ఈ పేతురు అల్ప విశ్వాసంతో ముగించాడు. అప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట తెలుసా? అల్ప విశ్వాసి ఎందుకు అంటే ఆయన
ముందే అల్ప విశ్వాసం వచ్చిందా? ఇప్పుడు దూరంలోంచి కాలు బయట పెట్టినప్పుడు నిలబెట్టి అప్పుడు ఏ విశ్వాసం ఉంది ఆయనకి? ఏ విశ్వాసం? అల్ప విశ్వాసంతో అధిక విశ్వాసం ఉందా? అధిక విశ్వాసం ఉంది. లేకపోతే అప్పుడు అల్ప విశ్వాసం ఉంటే అప్పుడు తప్పుడు మునిగేవాడు. అంటే అధిక విశ్వాసంతో ప్రారంభించిన పేతురు జీవితం కొంతకాలం తర్వాత అల్ప విశ్వాసంతో మన జీవితంలో అవిశ్వాసం, అల్ప విశ్వాసం అనేది మన దారుణంగా దెబ్బతీస్తుంది. మన విశ్వాస జీవితంలో మునిగిపోతాం. వాక్యం చెబుతుంది మరి మనల్ని సులువుగా చిక్కుపెట్టేది ఏంటి? కొన్నిసార్లు చిన్న చిన్న వాటికి పడిపోతాం. పెద్ద పెద్ద వాటిని మనం జయిస్తాం, చిన్న వాటి విషయంలో పడిపోతాం. అది ఏమంత పెద్ద కష్టతరమైనది కాదు, దాన్ని సులభంగా జయించవచ్చు. కానీ వాటిలో ఫెయిల్ అయిపోతాం. పెద్ద పెద్ద వాటిని జయిస్తాం, కానీ కొత్త విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు సులువుగా చిక్కుపెట్టే పాపాలు మన విశ్వాస జీవితాన్ని నిండా చేస్తాయి. కాబట్టి వాక్యం చెప్తుంది మనం ఏం చేయాలంటే మనల్ని మనం చూసుకోవాలి. ఏమిటి నా జీవితంలో నేను విశ్వాసంలో కొనసాగకపోవడానికి, రక్షణలో ఆనందించకపోవడానికి నా భారాన్ని నేను తీసివేస్తాను, నన్ను సులువుగా చిక్కుపెట్టే పాపాన్ని నేను విడిచిపెడతాను. అదే రెండవది, మనల్ని మనం చూసుకోవాలి. ముందు విశ్వాస వేరులను చూడండి. రెండవది ఏం చేయాలి? మిమ్మల్ని ఎవరికి వారిని చూసుకోవాలి. మూడవది ఎవరిని చూడాలంటే యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడడం అంటే ఆయన ఎలా జీవించాడు, ఆయన అడుగుజాడల్లో ఆయన జీవితం అంతా కూడా మనం చూడాలి. ఆయన పరిశుద్ధుడు. ఏ సందర్భాల్లో ప్రభు ఎలా ప్రతిస్పందించాడు, ఆయన జీవితం ఎలాంటిది, ఆయన ప్రవర్తన ఎలాంటిది. ఆయన పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన ప్రార్థించేవాడు, నేను ప్రార్థించాను. ఆయన క్షమించేవాడు అంటే ఆయన చూడటం ఇదే, ఆయన క్షమిస్తున్నాడు, నేను క్షమించాలి. అందుకు ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన చూడటం అంటే ఏమిటి? ఆయన చూడటం అంటే ఆయన జీవితాన్ని పరిశీలన చేయటం. అర్థమైందా? అందుకు ఆయన తగ్గించుకునేవాడు, నేను తగ్గించుకుంటాను. యేసు ప్రభువు వారి గుణ లక్షణాలు మనం చూడాలి. చూడండి, యోహాను సువార్త. ఆయన చూడడం అంటే ఆయన మాదిరిని మనం అనుసరించడం. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. యోహాను 13:15. నేను మీకు చేసిన ప్రకారం అది ఆయన చూడడం అంటే ఆయన మాదిరిని మన ముందు పెట్టుకొని ఆయన ఏం చేసినా మనం చేయాలి. ఆయన ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. అని అంటాడు, నేను చేసినట్టే మీరు చేయాలి, నేను ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. అది ఆయన ద్రోహం. యేసు ప్రభువు ఆయన ఇతరులను ప్రేమిస్తున్నాడు, పాపులను ప్రేమిస్తాడు, నేను కూడా ప్రేమిస్తాను. యేసు ప్రభువు తగ్గించుకున్నాడు. దేవదేవుడు మరి ఆయన సృష్టికర్త, శిష్యుల పాదాలు కడిగాడు, నేను కూడా ఆయన చూడడం అంటే అది. అర్థమైందా? ఆయన ఎత్తి మొదటి పేతురు 2వ అధ్యాయం. ఆయన చూడడం అంటే 21వ వచనం. మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి. ఆయన చూడడం అంటే ఆయన మాదిరిగా చూడడం. ఆయన ఎలా జీవించాడు? ఆయన బాధపడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు. యేసుక్రీస్తు వారిని చూడడం అంటే ఆయన మాదిరిని అనుసరించడం. మొదటి యోహాను 2వ అధ్యాయం లేకపోతే 4వ అధ్యాయం 17వ వచనం మధ్య భాగం. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో ఎట్టివాడమై ఉన్నాం. ఆయన ఎట్టివాడో మనం కూడా ఈ లోకంలో ఎట్లా ఉన్నాడా ఎట్టివాడు. ఆయన ఏం చేశాడో మనం చేయాలి. ఆయన ఎలా ప్రేమించాడో మనం ఎలా ప్రేమించాలి. ఆయన ఎలా క్షమించాడో, ఆయన ఎలా ప్రార్థించాడో, ఆయన ఎలా జీవించాడో, ఎలా తగ్గించుకున్నాడో ఆయనను చూస్తూ ఆయన మాదిరి అవలంబిస్తూ ఉంటే రక్షణలో కొనసాగుతుంది. ఆయన చూడడం మానేస్తే పేతురులాగా మనం కూడా ఏమవుతాం? మునిగిపోతాం. కాబట్టి ముగ్గురు చూడాలి. ఎవరిని చూడాలి? మొట్టమొదటిగా విశ్వాసనీయులను చూడాలి, నువ్వు రక్షణలో కొనసాగుతావు. రెండవది, నిన్ను చూసి నిన్ను నీవు చూసుకోవాలి. సులువుగా చెట్లు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రతి భాగాన్ని విడిచిపెట్టాలి, రక్షణలో కొనసాగుతావు. మూడవది, యేసు వైపు చూడాలి. ఇవి చేస్తే తప్ప రక్షణలో కొనసాగలేము. యేసు వైపు చూచు కదా. ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసం కర్త ఆయనే, దాన్ని కొనసాగి తెలుగు ఇంగ్లీష్ భాషలో కలిపితే విశ్వాసాన్ని ప్రారంభించేది ఆయనే, విశ్వాసాన్ని కొనసాగించేది ఆయనే, విశ్వాసాన్ని ముగించేది కూడా ఆయన. ఇంగ్లీష్లో బాగుంది, ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. అతను తెలుగులో ఆ మాట లేదు. ముగించేది తెలుగులో కొనసాగించడం ఉంది, కానీ ఇంగ్లీష్లో ముగించేది కూడా ఆయనే. ఆయన వైపు మనం చూడాలి.
రక్షణ రావాలంటే ఆయన చూడాలి, అది గతం. వర్తమానంలో ఆయన మనం చూడాలి. మూడవది రక్షణ ముగించాలి. చూడండి ఇప్పుడు మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకా ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని. కాబట్టి ఇక్కడ కన్ను మూస్తాం, అక్కడ కన్ను తెరుస్తాం, ఆయన చూస్తాం. అంటే ఇక్కడ కన్ను మూస్తాం అంటే అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే రక్షణకు ముగింపు వచ్చింది. అర్థమైందండి. పౌలు అంటాడు, నా పరుగు గడముట్టించింది, నా విశ్వాసము. కాబట్టి ఈ రక్షణకు ముగింపు కూడా ఆయన చూడమే. రక్షణకు ప్రారంభం 40-22 ఆయన చూడమే. రక్షణలో కొనసాగింపు కూడా ఆయన చూడమే. 8-12 రక్షణకు ముగింపు కూడా ఆయన చూడమే. ఇక్కడ కన్ను మూస్తాం, పరలోకంలో కన్ను తెరుస్తాం, ఆయన చూస్తాం. ఎలా చూస్తాం? ఆయన మీరు చూసినప్పుడట ఆయన ఎలా ఉన్నాడో మీరు కూడా అట్లాగే ఉంటారు. ఇప్పుడు ఈ దేహం ఉండదు, మహిమ దేహాలు. కొన్ని కోట్ల మంది ప్రజలు యేసు ప్రభువు ఎదుట పరలోకంలో కొన్ని కోట్ల మంది ఒకేలాగా ఉంటారు. అందరూ మహిమ దేహాలతో, అందరూ యేసు ప్రభువుకి సమరూపమైన దానిగా ఉంటారు. ఆయన వలే మనం ఉంటాము, ఆయన చూస్తాము. ఆయన మనం చూస్తాం. ఒక రోజున నా ప్రభువు నేను చూస్తాను. ఇప్పుడు నువ్వు ఆయన చూడకపోతే, యెషయా 40:22 కనుక ఆయన చూడకపోతే రక్షింపబడతాయి. పరలోకంలో ఆయన చూడదు. ఈ లోకంలో యేసు ప్రభువును చూస్తూ ముందు కొనసాగకపోతే, రక్షణలో కొనసాగకపోతే రేపు పరలోకంలో యేసు ప్రభు వారిని చూడవు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. 22:4 ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖ దర్శనము చేయించుందరు, ఆయన నామము వారి నొసలందు. అంటే ఆయన ముఖ దర్శనం చేయకుండా అర్థం ఏంటిది? ఆయన వారు పరలోకంలో చూస్తూనే ఉంటారు, ఎల్లకాలం ప్రభువును చూస్తూనే ఉంటారు. ఆయన ముఖ దర్శనం చేస్తూ, ఆయన చూస్తూ ఆయన ఆరాధిస్తారు. యుగాలు ఆయన దాసులు ఆయన సేవిస్తారు. పరలోకంలో మనం ఏం చేస్తాం? ఈ నిత్యత్వంలో మనకి ఏం పని ఉంటుంది? ఏం పని ఉండదు. ఆయన చూడాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి, ఆయన సేవించాలి, ఆయన ఎదుట సాగపడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన పూజించడం తప్ప మరి ఇంకేమి ఉండదు. ఆయన చూస్తూనే ఉంటాం. కాబట్టి రక్షణకు ప్రారంభం ఆయన చూడమే, రక్షణకు కొనసాగింపు కూడా ఆయన చూడమే, రక్షణను ముగించడం కూడా ఆయన చూడటంతో ముగుస్తుంది. మనం పరలోకి వెళ్తాం, మహామహిమలోకి వెళ్తాం. కనుక ప్రియులారా, మొదలు చేయవే ముందు 40-22 మీ అనుభవమైనా మీరు రక్షింపబడ్డారా? ఆయన చూశారా? మీరు ధన్యులు. ఒకవేళ ఆయన చార్లెస్ స్పర్జన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బ్రిటిష్లో ఇంగ్లాండ్ గొప్ప క్రైస్తవ బోధకుడు, ఆయన గొప్ప స్పీకర్. ఆయన ఏమనేవారంటే ఆయన గొప్ప వర్తమానకుడు. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ అన్నమాట. ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్లకే ఆయన మహనీయుడు. అంత గొప్పవాడు. ఆయన క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి క్రైస్తవుడే, తాత క్రైస్తవుడే, వారు పాస్టర్లు కూడా. ఈయన క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. కానీ చార్లెస్ స్పర్జన్కు రక్షణ రాలేదు. ఒక రోజున ఆయన చర్చికి వెళ్దామని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఏం జరిగిందంటే చాలా మంచు కురుస్తుంది. వాళ్ళకున్న చర్చి మరి మెథడిస్ట్ చర్చికి వెళ్ళేవాళ్ళు. ఆ మెథడిస్ట్ చర్చి బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవాళ్ళు. వెళ్దామని వెళ్తున్నాడు, కానీ చాలా మంచు కురుస్తుంది, వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు ఆ దగ్గరలో ఇక నేను మంచు ఆదివారం సమయం అవుతుంది, నేను మందిరానికి చేరుకోలేను, మంచు చాలా కష్టంగా ఉంది, ఈ గుర్రాలు సాగుతలేవు అని చెప్పి చేసి దగ్గరలో ఒక మెథడిస్ట్ చర్చ్ ఉంది. ఆయన బాప్టిస్టే, కానీ మెథడిస్ట్ చర్చికి వెళ్ళాడు. ఆ రోజు ఏమైందంటే అక్కడ రెగ్యులర్గా ఉండే పాస్టర్ లేడు, పార్ట్ టైం అంటే అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు. అసిస్టెంట్ పాస్టర్ రోజు ఈ వచనం మీద బోధిస్తున్నాడు. ఏ వచనం మీద? యెషయా గ్రంథం 45:22 భూతగంత నివాసులారా నా వైపు చూడండి. ఆయన మాట్లాడుతూ నీవు యేసు వైపు చూడాలి, నువ్వు రక్షణవంతులంటే నీవు చూడాలి. నేను ఎక్కడో బెంచి మీద కూర్చున్నాడు. నీవు యేసు వైపు చూడాలి, నువ్వు ఆయన వైపు చూస్తే తప్ప రక్షణ పొందలేవని చెప్పి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ద్వారా ఆయన హృదయంలో కార్యం జరిగించాడు. పుట్టుకతోనే క్రైస్తవులు కానీ యెషయా 40:22 ద్వారా చార్లెస్ స్పర్జన్ రక్షణ పొందాడు. తన యవన కాలంలో తన జీవితాన్ని యేసుప్రభు వారికి అంకితం ఇచ్చాడు. యేసుప్రభును చూశాడు, అనగా యేసుప్రభుని విశ్వాసం నుంచి రక్షకుడిగా చేర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రపంచంలో ఆయన రాసిన వర్తమానాలు నేటికి ఉన్నాయి. కాబట్టి గొప్ప గొప్ప వర్తమానికుడు ఆయన, గ్రేటెస్ట్ ప్రీచర్ ఇన్ ద వరల్డ్. ఆయన ఇప్పటికి కూడా అంత గొప్ప వర్తమానికుడు. దేవుడు ఆయన అంత బలంగా వాడుతున్నాడు. కాబట్టి రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. నువ్వు యేసు వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. బోధిగంతరి వాసులారా నా వైపు చూసి రక్షణ పొంది. మరి దేవుడు లేడు, ఏ దేవుడును లేడు. రక్షణ పొందిన వాడవైతే నువ్వు రక్షణ పొందకపోతే ఆయన వైపు చూసి రక్షణ పొందు. ఒకవేళ నువ్వు రక్షణ పొందిన వాడవైతే ఆయన వైపు చూసి రక్షణలో కొనసాగు. నువ్వు రక్షింపబడిన వాడవైతే నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఒక దినాన్ని ఆయన చూస్తావు, రక్షణ ముగిస్తుంది, పరలోకి వెళ్తావు, ఆ నిత్య మహిమలోకి వెళ్తావు. యుగయుగంలో ఆయన ముఖాన్ని నువ్వు చూస్తావు. మరి ఇప్పుడైతే చూడండి మాట 1 కొరింథీ 12వ అధ్యాయం. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం, తర్వాత మనం ఎలా చూస్తాం. 1 కొరింథీ 12వ లేదమ్మా 1 కొరింథీ 13:12. ఇప్పుడు అద్దములో చూసినట్టు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా ఎప్పుడు మనం పరలోకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు వారిని ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడేమో అద్దంలోంచి ఆయనకు మనకు మధ్య ఒక అద్దంలాగా ప్రతిబింబంలాగా చూస్తున్నాం. దేవుని వాక్యంలోంచి ఆయన చూస్తున్నాం. ఆయన ఆ రోజున ముఖాముఖిగా చూస్తున్నాం. అపోస్తలులు వారు ప్రభువును కన్నులారా చూశారు. ఈ వచనాలు ఎక్కువైతాయి. 1 పేతురు 2వ పేతురు 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. పౌలు పేతురు అంటున్నాడు, మేము ఆయన చూసాం, యేసుప్రభు వారిని వాళ్ళు చూశారు దగ్గర నుండి 3.5 సంవత్సరాలు. కానీ ఆయన అంటాడు మీరు చూడలేదు, కానీ మేము చూసాము. అయితే మీరు చూడకుండా రక్షణ పొందారు, ఆత్మ రక్షణ పొందారని చెప్తున్నాడు. కానీ ఒకనాడు మనం పరలోకంలో ప్రభువును ముఖాముఖిగా చూస్తాం, ముఖ దర్శనం చేసుకుంటాం. అలా రక్షణ పొందినవారు, రక్షణలో కొనసాగేవారు, విశ్వాసం నేత్రంతో ఆయన చూసేవారు, వాళ్ళలో పాల్గొన్నారు. దేవుడి వాక్యము దీవించుగాక.